ఆర్ కృష్ణ గారు ఉన్న రాజ్యసభ ఎంపీ. సార్ చెప్పండి, ఈరోజు నిరుద్యోగ బాకీ కార్డు గురించి ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కొత్త డిమాండ్ కాదు. నిరుద్యోగులందరూ పోయిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఆశలు పెట్టుకోవడం సహజం కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు. భర్తీ చేయాలని చెప్పి మీరు గతంలో చాలా ఉద్యమాలు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగుల కోసం మళ్ళీ ఆర్ కృష్ణ గారు రంగంలోకి దిగుతారు అనుకోవచ్చా? తప్పనిసరి. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యమాలలో నువ్వు ఎప్పుడు ఎంటకోలేదు, ఇప్పుడు కూడా ఉంటాను. ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఒక మాటలో చెప్పాలంటే? ప్రభుత్వము నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇది కొత్త డిమాండ్ కాదు. నిరుద్యోగులందరూ పోయిన ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. వాళ్ళు ఆశలు పెట్టుకోవడం సహజం కాబట్టి వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలతో ఉన్నారు. భర్తీ చేయాలని చెప్పి మీరు గతంలో చాలా ఉద్యమాలు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగుల కోసం మళ్ళీ ఆర్ కృష్ణ గారు రంగంలోకి దిగుతారు అనుకోవచ్చా? తప్పనిసరి. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యమాలలో నువ్వు ఎప్పుడు ఎంటకోలేదు, ఇప్పుడు కూడా ఉంటాను. ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఒక మాటలో చెప్పాలంటే? ప్రభుత్వము నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం మాత్రం ఆర్ కృష్ణ మళ్ళీ రంగంలో దిగుతాడు, నిరుద్యోగుల తరఫున పోరాడతారని ఆర్ కృష్ణ గారు చెప్తుంటే ఇది ఆర్ కృష్ణ గారితో చర్చ.